హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము విలేజ్ స్టైల్లో దొండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తయారు చేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 10 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకునే పచ్చిమిర్చి అనేది మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 4 టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటి మొత్తాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, వేరుశనగ పప్పును వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సిదంతా చింతపండు వేసుకుంటున్నాను. అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న దొండకాయలు, టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా రోట్లో నూరినట్టుగా ఉంటుందండి పచ్చడి అయితే. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి పల్స్ ఇచ్చుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పచ్చట్లోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకొని వేసుకుంటున్నాను. కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.